మరి చక్కటి కీర్తన భాగాన్ని మా ఆత్మీయ కుమార్తె ఒక మాటను 34వ కీర్తనలో నాకు జ్ఞాపకం చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆదివారం వస్తుందంటే శనివారం నుంచి అంతరంగంలో నాకు పోరాటం. ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి ప్రభువా, మీరు నాతో మా బిడ్డలందరితో ఏం మాట్లాడతారు ప్రభువా అనేటటువంటి ఈ టెన్షన్లో, ఆలోచనలో, ఆరాటంలో ఉంటాను నేను. వాస్తవంగా ఆల్రెడీ ఒక 2 రకాల మెసేజ్లు సిద్ధపడ్డాను. నేను అన్నీ వింటున్నాను. ఆరాధన అంతా బుచ్చితల్లి 34వ కీర్తనలో చెప్తున్నప్పుడు నాకు 7వ వచనమేనా అది ఆ మాట నన్ను టచ్ చేసింది, నా హార్ట్ టచ్ చేసింది. అది 34వ కీర్తన 7వ వచనం చదవండి, వెళ్ళిపోదాం. ఒకళ్ళు చదివినప్పుడు అక్కడ ఆగండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ ఈ 34వ కీర్తనలో చాలా అద్భుతమైన కీర్తన. దావీదు భక్తుడు దేవుని దగ్గర ఎలాగ మొరపెట్టాలో, ఎలాగ విచారణ చేయాలో కదా. మరి నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు ఎన్ని ఆపదలు వస్తాయో వాటన్నిటి నుంచి దేవుడు ఎలాగ విడిపిస్తాడో, ఇంకా ఒక్క వచనం కూడా వేస్ట్ కాలేదు. వచనాలన్నీ చాలా దివ్యంగా భక్తుల జీవితాలను ఓరడించి, ఆదరించి, బలపరిచే రీతిగా కనబడుతున్నాయి. ఇందులో ఈ మాట కూడా చాలా గొప్పగా ఉంది. ఏముంది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును కదా. దేవుని దూత వారందరికీ తోడుగా ఉండరు, అందరికీ కావలి కాయరు, అందరికి కావలి కాయరు. మరొక దూతలు ఉన్నారు, సాతాను దూతలు ఉన్నారు. అవి అందరి చుట్టూ ఉంటాయి. అవి దేవుడు లేని ఎరగనేటువంటి వాళ్ళతో ఉంటాయి. దేవుడు ఎరిగి కలిగిన వారితో వాళ్ళ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతుంటుంటాయి అంటే, పేతురు అన్నట్లుగా వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని ఏం చేస్తున్నాడు? కాచుకొని ఉన్నాడు. ఏనానా వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. అర్థమవుతుందా? ఎవరిని వెతుకుతున్నాడు? లోకస్తులు కాదు, దేవుని ఎరగనటువంటి వారు కాదు, దేవుని కలిగినటువంటి వారిని వాడు వాళ్ళని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎలాగో నశించిన దానిని వెతకి రక్షిస్తూ ఉంటాడో కదా, ఈ సాతాను కూడా వాడు ఏం చేస్తున్నాడు? వెతకి సాతాను వెతకుచూ, అది కొన్ని పాయింట్లు హార్ట్లో పెట్టుకోండి, టక్మంటూ సమాధానం చెప్పు. వెతుకుచున్నాడు, తిరుగుతున్నాడు. దేవుని భక్తులని నాశనం చేసి మళ్ళీ వాడి వైపు త్రిప్పుకోవాలని ఆల్రెడీ చాలామంది వాడి చేతిలో పడిపోయారు. పౌలై ఉన్నప్పుడే అలెగ్జాండర్ అనేవాడు, దేమా అనేవాడు, కొంతమంది అలాగే లోకాన్ని స్నేహించి అందులో కలిసిపోయారు, పడిపోయారు. కానీ దేవుని పిల్లలంగా నిత్యము దైవదూతలు మనతో ఉండేటట్లుగా మన స్థితిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని యొక్క దూతలు తోడు నిత్యం మనకు ఉండాలంటే, అంటే దేవుడు దూతలు వాళ్ళగా పరలోకించి దిగివచ్చి మనకు చుట్టూ ఉండరు, మన ప్రక్కన ఉండరు. దేవుడు సెలవిచ్చినప్పుడే కదా, దేవుడు ఆజ్ఞాపించినప్పుడే అప్పుడు ఆ దూతలను పిలుస్తాడు. చిత్తం ప్రభు అంటారు దూత, అదిగో అక్కడికి వెళ్ళు, నా కుమార్తె ఉంది, చాలా బలహీనంగా ఉంది, నువ్వు వెళ్ళి వాళ్ళకి పరిచర్య చేయాలి. చూడండి, పరిచర్య అనేది కూడా యేసు ప్రభుల వారి విషయంలో
మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3 శోధనలు అయిపోయిన తర్వాత మాట మీరు క్యాచ్ చేయాలి. ఇంకా మీరు చిన్న పిల్లలు ఇదిగో దేవదూత వచ్చి చూసారా, సైతానగాడు వచ్చేమో శోధించాడు 3 విషయాల్లో. ఆ సాతాన దూతలు వెళ్ళిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రభువుల వారికి అలాగూ దేవదూతలు పరిచర్య చేశారు. వినండి, రక్షణ పొందుకున్న పిల్లలు వినండి, దేవుని యందు భయభక్తులతో చక్కగా బ్రతికే వాళ్ళు వినండి. మనం ఒక ముసలితనంలో ఉన్నాం, లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం కదా, మనకు పరిచర్య చేయటానికి ఎవరు లేరు, మనల్ని చూసుకుంటానికి ఎవరు లేరు. లేకపోయినా కూడా మనం పడకలో ఉన్నప్పుడు దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తారు. ఆ దూతలు వచ్చి పరిచర్య చేస్తారు. ఆ దూతలు వచ్చి ఏం చేస్తారు నాన్న? పరిచర్య చేస్తారు అన్నమాట. నిజం అది. వృద్ధులైనా మీరేం కలవరపడద్దండి. మీరు చేయవలసింది ఒకటే, ఏంటంటే దేవుళ్ళు సరిగా ఉన్నారా లేదా, భయం ఉందా, భక్తి ఉందా, ప్రార్థన ఉందా, విశ్వాస జీవితం ఉందా లేదా, ఇది చూడాలి, ఇది చూసుకోవాలి. దేవుని పిల్లలు ఇది గమనించాలి. దేవుని ఎడల భయభక్తులు ఉన్నంత వరకు మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా. కిటికీ మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. దేవుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ కావలి ఉండటానికి, పరిచర్య చేయటానికి దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఒక్కోసారి భక్తులైన వారు వృద్ధులుగా ఉన్నప్పుడు పిల్లలు పట్టించుకోరు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ సమయంలో మన ఒక కలలాగా ఉంటుంది. ఎవరో వచ్చి ఆ కాళ్ళు ఒత్తుతున్నట్లుగా కదా, చేతులు ఒత్తుతున్నట్లుగా, పరిచర్య చేస్తున్నట్లుగా వాళ్ళ దూతలు. గుర్తుపెట్టుకోండి, ఈ భాగ్యం భక్తులకు ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరం మనం దేవుడంటే భయము, భక్తి ఆ జీవితాన్ని ముందు కాపాడుకోవాలి. నోరు ఉందని విడిగా మాట్లాడుకోవడం, ప్రార్థన చేసుకోవాలి, భక్తిగా ఉండాలి. పరిశుద్ధత ఉంటే దూతలు వస్తారు. అపవిత్రత ఉంటే నోటి నుండి చెడ్డ మాటలు, దూషణ మాటలు ఇవన్నీ పలుకుతూ ఉంటే దెయ్యాలు వస్తాయి. దేవుడు ఒక సెక్యూరిటీ మనకిచ్చాడు, సంరక్షణ దూతల్ని. వాళ్ళు మన చుట్టూ ఉండేటట్లుగా మనం మన స్థితిని, భక్తి స్థితిని నిలబెట్టుకోవాలి. ఇది చాలా అవసరం. కాబట్టి దేవుడు తన దూతలు కావలిగా ఉండటానికి పంపించాడు. ఆ దూతలు కావలిగా ఉండాలంటే యెహోవా యందు
భయభక్తులను రాయబడింది. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు నేను ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, కొందరికి భక్తి జీవితం అంటే శ్రద్ధ లేదు, దాని విలువలు చాలామందికి తెలియవు. బాప్తిసాలు తీసుకుంటారు, విచ్చలవిడిగా లోకస్తుల కంటే కూడా ఘోరంగా ప్రవర్తిస్తారు. నోటిని కాపాడుకోరు, చూపును కాపాడుకోరు, ప్రవర్తన కాపాడుకోరు, క్రియలు సరిగా ఉండవు. అందుకే ఏమంటాడు కయ్యూనుతో, నువ్వు సత్క్రియ చేసిన ఎడలని తల పైకెత్తుకొనవా. చూడండి, ఇతనికి అర్పణ అంటే తెలుసు, ఆరాధన అంటే తెలుసు. ఆదాం గారు చెప్పినప్పుడు కయ్యూనికి దైవ నియమాలు తెలుసు, కానీ దైవ భయం లేదు. అందుకే దేవుడు అతని యొక్క అర్పణ అంగీకరించలేదు. తర్వాత అసూయపరుడు, కుట్రదారుడై, కక్ష ద్వేషం కలిగిన వాడై మొట్టమొదటి నరహంతకుడయ్యాడు. దేవుని దగ్గర అనేక విధాల ఆదరణ, ఆధిక్యత అన్నీ ఉన్నాయి. అవి పొందుకుంటూ అనబడేటటువంటిది భక్తులకి చాలా అవసరం. వీటి విషయంలో మన పరిశుద్ధ గ్రంథాన్ని తేరి చూచినప్పుడు అబ్రహాం ఎందుకు అంతగా దీవించబడ్డాడు, అబ్రహాం ఎందుకు సొదొమ గొమొర్రా మీదకి 4-5 దేశాల రాజులు వాటి మీద పడి దోచుకున్నప్పుడు అందరు రాజులు వాళ్ళ సైన్యాన్ని కేవలము ఎంతమంది చెప్పండి మీరే గట్టిగా, స్టాప్, మరొకడు 318 మంది, 318 ఎంత చెప్పండి? నేను చెప్తున్నా, మీరు బైబిల్ సరిగ్గా చదవట్లా. బైబిల్ చదువుకోవాలి. బైబిల్ స్టడీ స్టార్ట్ చేసాంగా, ఇలాగ మరి ఆరాధనప్పుడు కూడా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పకపోతే స్టడీ స్టాప్ అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. మరి స్టాప్ అవ్వాలో కంటిన్యూ చేయాలో మీ ఇష్టం అది. ఎందుకంటే మీరు ఏదైనా నేర్చుకుంటే మార్కులు వస్తే ఇష్టంగా ఉంటుంది, కానీ మార్కులు రాకపోతే మరి టీచర్ గారిని ఏముంటుంది ఇష్టం, నా ప్రయాస వ్యర్థం అనుకుంటారు. బాగా వాక్యం నేర్చుకోండి, మంచిది. కొద్దిగా సీరియల్కి, టీవీలకి ఇచ్చే టైం ఒక 1 అవర్ బైబిల్కి ఇవ్వండి, మీరు గొప్పోళ్ళు అయిపోతారు. ఇంకంతే. కళ్ళు చూద్దాం. కనుక భయభక్తులు అనబడేటటువంటివి అబ్రహాం గారిలో ఉన్నాయి. అందుకే ఆ స్టామినా, ఆ శక్తి, ఆ సపోర్టు, తనతో ఉన్న వాళ్ళు కూడా అలవర్చబడిన వారు. అలవర్చబడటం అంటే యుద్ధంలో కత్తి సాములు, కర్ర సాములు, ఫైటింగ్లు, వీటిలో మాత్రమే కాదు, భక్తిలో కూడా అలవర్చబడ్డారు. అబ్రహాం గారిలాగా ప్రార్థనలు, విశ్వాసతలు, వీటిలో అలవర్చబడ్డారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, దైవ సేవకులు, సేవకురాళ్లతో మీరున్నప్పుడు ఏదో వాళ్ళకి ఏదో చేయడం, రావడం, పోవడం కాదు, కానీ సేవకుని వలె, సేవకురాలు వలె భక్తి జీవితంలో కూడా మీరు కూడా అలవర్చబడాలి. తర్వాత ఎవరయ్యంటే ఆయనే. ఏలియా తర్వాత ఎవరయ్యంటే ఎలీషా ఘనతను పొందుకున్నాడు అన్నట్లుగా దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు, కానీ చాలామంది ఆధిక్యతను పొందుకోలేకపోతున్నారు. అది అవసరం. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిపోదాం. మనకు ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం గారి విషయం ఒక ఉన్నతమైనది మనకు కనబడుతుంది. ఇక్కడ మనం ఎన్ని వచనం చూసావు? ఈ 12వ వచనంలో వండర్ఫుల్ వర్డ్. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద, ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 మినిట్ నాయన, కొద్దిగా ఏమనుకోవద్దు, 10 నుంచి మనం చదువుకుంటూ వద్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని, అదే ఇక్కడ విషయం మనందరికీ తెలుసు, విశ్వాసులు కాబట్టి. మన అబ్రహాం గారు ఏమై ఉన్నాడు? మీరే చెప్పండి. విశ్వాసులకు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన సంగతి ఎరగనటువంటి వాళ్ళు ఎవరు లేరు. దేవుడు అబ్రహాము విషయంలో అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, ఆయనకు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, నేను నీకు వాగ్దాన కుమారుని ఇస్తాను, అతని వలననే నీ వంశం నిలబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, నీ తర్వాత అతడే ఘనమైన స్థానాన్ని సంపాదించుకుంటాడని దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత
76, 77, 78, 79, 80 ఇలాగూ 99 సంవత్సరాల వరకు వచ్చింది కానీ సంతాన పుత్రుడు కలగలేదు. వినండి బాగా. మరి అక్కోళ్ళు అన్నోళ్ళు కదా, తమ్ముడు, ఆత్మ కలిగిన వాళ్ళు మీ కొరకు ప్రవచిస్తారు. ప్రవచించిన వెంటనే కార్యాలు జరగవు. దానికి ఒక పరిశోధన పరీక్ష ఉంటుంది. దానిలో నెగ్గాలి. అప్పుడే దేవుడు నీ ఎడల దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మీరు ఏం మర్చిపోతారేమో కానీ దేవుడు మీతో మాట్లాడిన ప్రవచనాలను దేవుడు మాత్రం ఏవి కూడా మరిచిపోడు. మనం విడిచిపెడతామేమో కానీ ఆయన విడువడు ఎన్నడు. ఇలాగ చాలా ఉన్నాయి భక్తి జీవితంలో మనం తెలుసుకోవలసినవి. ఇప్పుడు అందరికి ఆతృత ఎక్కువ. రాగానే వాడు స్పీకర్ అయిపోవాలి, రాగానే వీడు పాస్టర్ అయిపోవాలి, రాగానే ఆమె పెద్ద గొప్ప వ్యక్తి అయిపోవాలి. ఇలాగ వాళ్ళ జీవితాలు కదా స్థితికి స్తోమతకు మించి వయస్సుకు మించి ఆలోచించి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఒకడు నడుచు మార్గము సరైనదిగా కనబడవచ్చు కానీ తొదకది నాశనానికి. ఈ సూత్రాలు చాలా భయంకరంగా ఉంటాయి, కత్తితో పొడిచినట్లుగా ఉంటాయి వాస్తవాలు చెప్తా ఉన్నప్పుడు నానా. కాబట్టి వాస్తవంలో బ్రతకాలి. అది నిష్ఠా నియమంతో పత్యంలాగా ఉంటుంది. అయినా కూడా కష్టమైన మనం అలాగూ వినయ విధేయతలు కలిగి ఉండాలి. 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాం గారికి దేవుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత కాలం పట్టిందో. ఈ లోపు ఆయన మౌనంగా లేడు, వ్యర్థంగా లేడు. కనిపెట్టడమే మాత్రమే కాకుండా పేతురు అన్నట్లుగా తగిన సమయమందు ఆయన మమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అది కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దీనత్వం కలిగి ఉన్నాడు. అయ్యా అయ్యయ్యా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏదైనా నువ్వు సాధించాలి, సంపాదించుకోవాలంటే ఏదో గుర్తొచ్చినప్పుడు 2 మాటపై బాగా అంటాం, లేకపోతే ఇంకేదో చెప్పడం వల్ల కార్యాలు జరగవు. హృదయాంతరంగంలో నుండి ఒక భారం, బాధ్యత, కన్నీరు, వేదనతో ప్రభు పాదాల దగ్గర నువ్వు తప్పక ఈ సహాయం చేయాలి అని దేవుడికి ప్రార్థన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒట్టిగా రావు, ఏది మన సొంతం కాదు. దీనికి టైం ఉంది, దీనికి ప్రయాసం ఉంది, దీనికి ప్రార్థన ఉంది, దేవుడు ఎలా భయము, భక్తి ఉంది. ఇక వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఇతడు కూడా అబ్రహాం కూడా నమ్మకంగా ఉన్నాడు కనుక, తన నీతిని కాపాడుకున్నాడు కనుక దేవుడు వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. అంత ఎంత ఆయన ఎదిగాడు. చక్కగా ఆడుతూ పాడుతూ నడుస్తూ తండ్రికి హెల్ప్ఫుల్గా సాకారంగా ఉన్నటువంటి తరుణములో దేవుడు ఏమన్నాడు ఆయన 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు అబ్రహాము నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వమన్నాడు. వాస్తవం చూస్తే నీతిగల దేవుడు, సృష్టికర్త, నరబలి కోరుడు. ఆయన నరబలి కోరుడు. కాబట్టి కొందరు తెలియక చూసావా, ఆ యెహోవా దేవుడు, ఆ సృష్టికర్త నరబలి కోరాడు. నరబలి కోరడం కాదు, అది పరీక్ష. ఎందుకంటే మొదట్లోనే ఉంటుంది నాన్న 20 అది ఏం చేశాడు ఇక్కడ? పరిశోధన అనేది ఒకటి వస్తుంది. నీకెంతో కన్నీరు, వేదన గడియ వచ్చిందంటే నీకు ఒక టెస్ట్, పరిశోధన గడియా అని అర్థం చేసుకో. దీని వెనక దేవుడు ఏదో ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక చేసి నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుని నాకు బలిగా అప్పగించేయమని ఇవ్వమన్నాడు. వినండి అమ్మ, అందులో కరెక్ట్గా చెప్తేనే వాడు పలకండి, సొంత పలకకుండా. ఇక వెంటనే ఏమాత్రం వెనకాడకుండా ఇక కుమారుని తీసుకొని ప్రయాణం కట్టాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు దాసుని అక్కడ పెట్టాడు, బిడ్డను తీసుకొస్తున్నాడు. మీరని నేను చెప్తాను కథలాగా. ఇక ఇస్సాకు, ఏంటి డాడీ నువ్వు కట్టెలు తెచ్చావు, అవి తీసుకొచ్చావు, ఇవి తెచ్చావు, బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏది, బరి పశువు ఏదని అడుగుతున్నాడు. ఇక్కడ వినండి దీన్ని మనం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇస్సాకు అబ్రహాం గారి పక్క నుండి ప్రార్థన నేర్చుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు,
భయభక్తులు నేర్చుకున్నాడు కదా. ఇంకా ఎలాగ అర్పణ చేయాలో, ఎలాగ దేవునికి బలి అర్పించాలో ఈ నియమాలన్నీ నేర్చుకున్నాడు ఇస్సాకు. నేను చెప్తున్నాను పిల్లలారా, మీరు అమ్మ ప్రార్థనకి వెళుతున్నారు, నాన్న వెళుతున్నారు, ఏం నేర్చుకున్నావు? ప్రార్థన నేర్చుకున్నావా? వాక్యం నేర్చుకున్నావా? భయభక్తులు నేర్చుకున్నావా? అలాగే పేరెంట్స్ అనబడేవారు మీ పిల్లలకు మీరు ఏమి నేర్పారు కదా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేను పోయిన నెలలో అని చెప్పా, ఇది కవర్ చేయండి అని కదా. ఇవన్నీ అవసరం మనకు. చక్కగా అబ్రహాం గారు కనబడుతున్నాడు ఇక్కడ. ఇస్సాకుకు నేర్పించాడు, ఇస్సాకు నేర్చుకున్నాడు భక్తి విధానం. డాడీ, నానా, మరి గొర్రెపిల్లేది, బలి పశువు ఏది అర్పించడానికి అని ఏదని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? అంటే భక్తి బ్రతుకుని నేర్చుకున్నాడు అబ్రహాం గారి దగ్గర ఇస్సాకు. నేను చెప్తున్నాను, పేరెంట్స్గా మీరు ముందు, ముఖ్యంగా విశ్వాసులుగా, పిల్లల దగ్గర గొడవలు చేసుకోగాకండి, తిట్టుకోగాకండి, కొట్టుకోగాకండి, వాదోపవాదాలు పెట్టుకోగాకండి. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావో వాళ్ళు అదే చేయటానికి ఇష్టపడతారు. ప్రార్థన చేయటం చేయండి, వాక్యం చెప్పుకోండి, సాక్ష్యాలు చెప్పుకోండి, దేవుని మాటలు వివరించుకోండి. మీ మధ్యలో పిల్లలు వింటారు, నీ కొడుకు ఉంటాడు, నీ కూతురు వింటుంది, అదే వాక్యం, అదే భక్తి నేర్చుకుంటాం. అది చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర. మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏదే చేస్తారు. అబ్రహాం ఏం చేశాడు, ఇస్సాకు కూడా అదే నేర్చుకున్నాడు. ఇంకేమన్నాడంటే అబ్రహాం గారు, యెహోవాయే చూసుకుంటాడులేయా అన్నారు కదా. అది ప్రవచనం అయిపోయింది. దాన్ని ఏమన్నారు హెబ్రీలో? యెహోవా ఈరే. ఏంటంట? యెహోవా ఈరే. ఈ వార్డ్ ఎప్పుడైతే అబ్రహాము ప్రవచన రూపంలో రిలీజ్ చేశాడు, నన్ను వినండి, మీరు అందరు వినాలి, ఇది ఫ్యామిలీ సందేశం. ఒక పర్యాయం నీ కుమారుడు, నీ కుమార్తె అంటది, ఏంటి డాడీ, ఏంటి మమ్మీ, ఎప్పుడు అద్దిల్లేనా, ఈ ఇల్లేనా? మనకు చూడు ఆ అంకుల్ వాళ్ళు ఎలాగుందో, చాలా బాగుంది కదా, చక్కగా ఆ స్టడీ రూమ్ ఉంది, అన్నుండి డాడీ నేను వెళ్ళి చూశాను అని అన్నారు అనుకోండి. ఇసుకొని కోపడ నమస్కారం ఆనంద చేస్తాను, మన తాతల నీ తాత ఏమని ఇచ్చాడు, మా తాత ఏమన్నా ఇచ్చాడు, కోపడద్దు. చక్కగా అబ్రహాం గారు రాగా యేసయ్య మనకి ఇస్తాడులేయా. ఏమనాలి? కరెక్ట్ చెప్పండి. కనీసం ప్రవచనం కూడా రిలీజ్ చేయలేదు నోటితో, దీవెనలు కూడా అనుకోలేరా? యేసయ్య మనకి, గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. ప్రార్థనాలకించుమా, ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా మీ నోటితో శుభవచనం పలకండి, ఆశీర్వాదకరమైన. బిడ్డల మీద కోపడవద్దు, దేవుడు చేస్తాడు. వాళ్ళ గమ్మత్తుగా అన్నాడు ఆయన, యెహోవాయే చూచుకున్నాడు. హెబ్రీలో దాంట్లో ఏంటది? యెహోవా ఈరే. అది ఒక టర్నింగ్ అయింది, ఒక ఉన్నతమైన స్థితి అయింది. అది
ఏమైందంటే అంతకుముందు ఆ ప్రదేశం పేరు షాలేం. దాని వివరణ ఎక్కడ ఉందంటే మీరు చదవద్దులే, నేను మీకు చెప్తాను. ఇదే ఆదికాండంలో 14 ఉంటుంది. ఈ 4-5 దేశ రాజులను జయించి అబ్రహాం గారు కదా వాళ్ళు పోగొట్టుకున్న సంపద, స్త్రీలను అందరిని కూడా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించిన తర్వాత ఆయన మెల్కిసెదెకు రాజు అయిన కదా, షాలేము రాజు అయిన మెల్కిసెదెకును వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే అబ్రహాం గారు తనకు కలిగినటువంటి దానన్నింటిలో కూడా యావత్తులో ఏమిచ్చాడు? 10వ భాగము మెల్కిసెదెక్కి ఇచ్చాడు. ఆయన ఎవరంటే సర్వోన్నతమైనటువంటి దేవునికి యాజకుడు. ఆయనకి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఆయన బ్లెస్ చేశాడు. మెల్కిసెదెకు బ్రత్ చేశాడు. అది ప్రాంతం, ఏ ప్రాంతం అది? షాలేము. ఏంటది? షాలేం అనే ప్రదేశం, అది రాజ్యం. అది ఇచ్చాడు, దీవించాడు. 10వ భాగం అనే ప్రస్తావన ఆరంభం ఇక్కడ అబ్రహాం గారి దగ్గర నుంచి ఆరంభమైంది. అందుకే అబ్రహాం గారిని విశ్వాసులకు తండ్రి. కనుక 10వ భాగం అనేది కల్పించుకొని చెప్పేది కాదు. మన పితరుడు అబ్రహాము ఆయన ప్రధాన యాజకునికి, సర్వోన్నతుడైన దేవుని యాజకునికి ఇచ్చాడు కదా. ఈయనేమో బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. ఆ ప్రాంతం పేరేమో షాలేం. అదే ఏరియాలోనే ఆ పర్వతం ఉంది. ఆ కొండ మీదే ఇస్సాకును బలివ్వటానికి తీసుకువెళ్తున్నాడు అబ్రహాం. ఆ గొర్రెపిల్ల విషయమై, ఏంటి నాన్న ఏది గొర్రెపిల్ల అంటే, యెహోవాయే చూసుకుంటాడని యెహోవా ఈరే అని పేరు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఏమైందంటే షాలేం పోయి యెరూషలేం అయింది. ఏమైంది? యెహోవా యెరూషలేం అయింది. దాన్ని చివరికి యెరూషలేముగా మారిపోయింది. అది మీరు కూడా చరిత్ర యూట్యూబ్లో కొట్టి చూడండి, ఇదే సంగతులు వస్తాయి. మారిపోయింది అన్నమాట. అది ఈ అర్పణ దైవ నియమాన్ని, దైవ భయం కలిగి అబ్రహాము పాటించిన దాన్ని బట్టి ఒక సూచనగా, ఒక ముంగుర్తుగా, ఒక జ్ఞాపకార్థంగా ఆ ప్రాంతం పేరే షాలేము, యెరూషలేముగా మారిపోయింది. అది అద్భుతం అన్నమాట. మన జీవితంలో కూడా దైవ నియమాన్ని పాటిస్తున్నప్పుడు అమ్మో ఈ సహోదరి సామాన్యురాలు కాదు, నిజంగా ఆధ్యాత్మిక వీరవనిత అనుకోవాలి, ఆత్మీయ వీరుడు అనుకోవాలి. ఏదన్నా మన దైవ సంబంధమైన ఒక సమర్పణ, త్యాగపూరితమైన కార్యం కలిగినప్పుడు, కార్యం చేసినప్పుడు అలాంటి స్థానాన్ని, సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటాం. ఇది కావాలి. రావడం, పోవడం, తినటం, తాగడం, రొట్టె ఇరవడం, బాప్తిసాలు పొందడమే కాదు. ఒక ఘనత, ఒక స్థానాన్ని దేవుని ఆలయంలో, దేవుని సంఘములో, దేవుని సముఖములో భక్తులు సంపాదించాలి. ఒక లక్ష్యం, ఒక ధ్యేయము, ఒక సమర్పణ, త్యాగం కలిగినటువంటి వారు ఎన్ని ఘనతలన్నా పొందుకుంటారు. ఏముందలే, ఇష్టమైతే వెళ్దాం, లేకపోతే లేదు. ఇష్టం ఉంటే భక్తిలో బ్రతుకుదాం, లేకపోతే తిట్టేద్దాం అనుకున్నవాడు బ్రతుకులు ఏం పొందుకోలేరు. ఎక్కడే శివగంగుడు అంటే అక్కడే ఆత్మకి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉన్నతమైన స్థానానికి నువ్వు వచ్చావు. ఇదేంటనుకున్నావు? బైబిల్ అనేది, దైవ సన్నిధి అనేది అది వెండి బంగారముల కంటే మించిన గని అనేది ఊరకు రాదుగా. లోపల బంగారం ఉందండి, అది ఉండండి, ఇది ఉందండి అంటే తవ్వాలి కదా. బొగ్గే తవ్వితేనే బయటకు వస్తుంది. బ్లాక్ గోల్డ్లే తవ్వితేనే బయటకు వస్తుంది. మరి ఇందులో ఎంత తవ్వాలి, ఎంత పరిశోధించాలి, ఎంత ధ్యానం చేయాలో బిడ్డలారా మీరు ఆలోచించండి. చాలా వస్తాయి మరి. ఇంకా అబ్రహాం గారు తీసుకెళ్ళిపోయాడు పైకి. తీసుకెళ్ళిపోయి చక్కగా బలిపీఠం కట్టించి కదా, దాని మీద ఇంకా పిల్లాడిని కాళ్ళు చేతులు కట్టేశాడు, ఇస్సాకుని. రారా ప్రార్థన కంటే మనోడు రివర్స్ అవుతాడు కదా. రివర్స్ అవుతాడు. రారు, ఇష్టపడరు. లోకంలో స్టైల్గా ఉండాలని చూస్తారు. పిచ్చి పిచ్చి క్రాపులు వచ్చినాయి, పిచ్చి పిచ్చి చినిగిపోయిన ప్యాంట్లు, చొక్కాలు వచ్చినాయి.
అవి పిచ్చోళ్ళు పిచ్చి కుక్కలు కరిగితే తొడుక్కుంటాడు జమ్ము అని అటు తయారయ్యారు మంద. ఆ? ఈ ఈ క్రాప్ కూడా పేను కొరుకుతూ చూడండి అట్లా తయారే కదా. అట్లాగే ఉంది కదా. నాకు నవ్వు వస్తుంది చూస్తే. ఇక్కడ ఇక్కడ ఓ ఏ విచిత్రం. ఒకడేమో కోడి పైకి లేచిద్ది కదా జుట్టు, ఏందో పాపం ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళని దేవుడు మార్చును గాక. అది అంతే, ప్రార్థన చేయాలి అంతే. కనుక రకరకాలుగా ఉంది. తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి పశువులాగా ఇసాకుకు అప్పుడే అర్థమైపోయింది. ఇసాకి ఈ డాడీ నన్నే పడుకోబెడతాడని. భక్తి అండి. ఇక వెంటనే ఇప్పుడు చదవండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక ఇది పాయింట్ మైట్, నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి భయపడేవారు. చూడండి, ఇక్కడ దూత వచ్చి పరలోకం నుండి ఆకాశం దూత స్వరం వినపడింది. దూత ఏమంటున్నారు? ఆ పిల్లవానికి హాని చేయొద్దని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చూస్తారా, ఇక్కడ తేటగా చెప్తాడు, నువ్వు దేవునికి దేవునికి భయపడేటటువంటి వారితో దేవుని దూతలు ఉంటారు. ఏ హాని కలగలేదు. ఆ పిల్లాడికి బదులుగా ఒక గొర్రె పిల్ల పొదలో చిక్కుబడి దాచబడి ఉంది. అది తీసుకొచ్చి అక్కడ బలిగా అర్పించారు. అంతే కదా. అసలు మనము అర్పించబడవలసిన వారం. మనము పాప వలన వచ్చి జీతం మరణాన్ని పొందుకోవలసిన వారం. మన నిమిత్తమై ఆ ప్రభులు వారు కలువరు శిలువలో కదా ఆ బలిపీఠం మీద తానే దేవుని గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఇది కదా దేవుని ప్రేమ. హల్లెలూయా. అది దూతలు అనబడేవారు అందరికి ఉండరండి. నేను ప్రార్థనకి వెళ్తున్నానుగా, ఏం దూత నాతో రాలేదని. దూత రాదు, దెయ్యం వచ్చింది. ఏది సరైన సత్ప్రవర్తన ఏది నాన్న నీకు కదా. దూతలు వచ్చేంత పరిశుద్ధత మనకుందా? అది గమనించాలి. ఏందో రాజవారిని ప్రార్థనకి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నాను. ఏంటి నువ్వు చేసే ప్రార్థన? హృదయాంతరంగం నుండి పవిత్ర పెదవులతో చేస్తున్నావా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు, దూతలను కూడా చూస్తారు. ఇదన్నీ కూడా మనం చక్కగా ఆలోచించాలి నాన్న. ఇక్కడ అబ్రహాము దేవునికి భయపడువాడు కనుక దేవుని దూత స్వరం విన్నాడు కదా, బిడ్డను బలిగా అర్పించకుండా కాపాడుకున్నాడు. మరొకటి వెళ్ళిపోదాం, జోసెఫ్ దగ్గరికి వెళ్ళిపోదాం నాన్న. ఒక్కసారి జోసెఫ్ దగ్గరికి వెళ్దాం. 39వ అధ్యాయము 39 ఇక్కడ నాకు కళ్ళు సరే కనపట్టలేదు. ఆదికాండం 39:9. ఇక్కడ విషయం ఏంటంటే, దాని ఒక చిన్న విషయం చెప్పేసి తర్వాత ఆ రెఫరెన్స్ చదువు. యోసేపు విషయం మనందరికీ తెలుసు. యాకోబు గారికి ఉన్న 12 మంది కుమారులలో ఎన్నోవాడు చెప్పండి మీరు? అది గుడ్, 11వ వాడు. 12 ఆయన ఎవరు? బెన్యామీన్. అయితే జోసెఫ్ని యాకోబు చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆయనకి ఒక విచిత్రమైన అంగి కుట్టించాడు, ఇట్లా చూసుకున్నాడు. తండ్రి బాగా ప్రేమిస్తున్నాడు. ఇతను కూడా క్యారెక్టర్, బెస్ట్ క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్ అన్నమాట. వాళ్ళ అన్నోళ్ళు ఏవో చెడ్డ పనులు, అల్లరి పనులు ఏవేవో చేసేవాళ్ళు.
ఇది అతనికి ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ నాన్నకు చెప్పేవాడు, నాన్న ఇట్లాగ అన్నయ్యోళ్ళు చేస్తున్నారు, ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నారు నాన్న అని చెప్పేవాడు. ఎరా మా గురించి నాన్నకు చెప్తావని కొట్టేవాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధుడు కదా, బాల్యం నుండే పవిత్రతలో ఉన్నాడు కనుక దేవుడు ఇతను భవిష్యత్తు చూయించాడు. నేను చెప్తున్నా, మీరు బాగా అర్థం చేసుకోండి. నువ్వు సరైనటువంటి భక్తి ప్రార్థన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబ పక్షంగా దేవుడు ఏమేమి చేయబోతున్నాడో నీకు ప్రవచనం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ దేవుడు చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి, చేస్తాడు. మన భవిష్యత్తును తేటగా చూపిస్తాడు. అది భక్తులకున్న ప్రత్యేక విధానం. యోసేపు విషయం దేవుడు చూయించాడు. సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయనకి సాగిలు పడుతున్నట్టు కనుక వాళ్ళ అన్నల కంటే కూడా గొప్పోడు అయిపోతాడని అన్నీ దేవుడు స్పష్టంగా జీవించాడు. వాళ్ళ నాన్న కూడా చెప్పాడు, ఏం నాన్న ఈ కళ చెబుతున్నావు? సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులు రా, నక్షత్రాలంటే సహోదరులు, తోబుట్టులు రా, అందరు నీకు సాగిలు పట్టం ఏంటని ఆ మాట అని గద్దింపుగా అన్నాడు, కానీ లోపల దాచుకున్నాడు. ఎందుకంటే ఆయన కూడా దర్శన వరం కలిగిన వాడు కదా యాకోబు. దర్శనం ఏమొచ్చింది చెప్పండి మీరు యాకోబుకి? అది దేవుడు యేసయ్యని యాకోబు చూశాడు. నిచ్చెన భూమికి ఆకాశానికి ఆయనే కదా మార్గం, ఎక్కడి నుంచి పరలోకానికి మార్గం. ఆయన చూశాడు. ఆ పాటలో ఉంది కదా, ఆది యందు కదా. కాబట్టి ఆ దర్శనాన్ని ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆ వరం దాన్ని మనసులో పెట్టుకున్నాను. అలాగే మీరు వినండి, కొంతమంది మీరు ప్రవచించినప్పుడు విమర్శిస్తారు, దర్శనాలు చెప్పినప్పుడు తక్కువగా మాట్లాడతారు. అర్థం ఏంటంటే వాళ్ళకు అనుభవం లేదు. వాళ్ళ యోసేపు అన్నలకు అనుభవం లేదు కాబట్టి వాళ్ళు తిట్టారు, కొట్టారు. ఇక్కడ ఆయన చూసినట్లయితే యాకోబు గారికి ఆ దర్శన అనుభవం ఉంది కనుక అతడు ఆనందించాడు, మనసులో పెట్టుకున్నాడు. ఆత్మ కలిగిన వారే నీకు ఒక దర్శనం వచ్చినప్పుడు, కళ వచ్చినప్పుడు, నువ్వు ప్రవచనం వచ్చినప్పుడు దాన్ని ఇష్టపడతారు, అంగీకరిస్తారు, నెరవేర్పును కూడా కళ్ళారా చూస్తారు. అది నేను చెప్పేది ఏంటంటే వీటిని మీరు విమర్శించగాకండి కదా. నక్కలాగా తయారవద్దు. చక్కగా పక్షి వెళ్ళిపోయి ఆ ద్రాక్ష అడలు చెట్టు మీద హాయిగా తింటున్నాయి, అవన్నీ చెబుతున్నాయి అన్నమాట. అబ్బా నక్క బావా ఎంత రుచిగా ఉన్నాయి ద్రాక్షలని. ఇదేం చేసిందంటే పైకి ఎగరాలుగా ఎగిరింది ఎగరలాక సతికిరబడి చెయ్యి అందని ద్రాక్ష పుల్లన అట్టుండగాకండి. నువ్వు అంత ఎగరలేవు, ఆత్మీయతలో పొందుకోలేవు, వరాన్ని సంపాదించుకోలేవు. వరాలు గల వాళ్ళని విమర్శించడం అనేది సరైంది కాదు. అది ప్రత్యేక అనుభూతి, అది అందరికీ అర్థమయ్యేది కాదు. దాన్ని అనుభవించిన వాళ్ళే, అభిషేకం పొందుకున్న వాళ్ళే ఆత్మను గురించి అర్థమైపోతుంది. యాకోబుకి అర్థమైంది, నా కుమారుడి విషయంలో దేవుడు ఏదో ఒక అద్భుతం చేయబోతుంది. అది సరే, అద్భుతం చేయబోతున్నాడు, ఇది కూడా మీరు వినాలి. ప్రవచనాలు ఎవరికి గురించి వచ్చినాయో వాళ్ళే వినాలి. ఒక జయాన్ని పొందుకోయే ముందు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వస్తాయన్న సంగతి మర్చిపోవద్దు. అది ఇప్పుడు ఎవరైతే అసూయపడి కుళ్ళు కుట్ర కక్ష పెంచుకున్నారో వాళ్ళే కొట్టి గోతిలో పడేసి చివరికి ఇస్మాయిల్కి అమ్మేశారు. వాళ్ళేమో ఐగుప్తులు అమ్మారు పోతిఫర్. చూడండి ఎట్లా జరుగుతాయో. ఒక జయాన్ని, ఒక దీవెనను, మహిమ కార్యాన్ని నువ్వు చూడాలంటే ఈ శ్రమలన్నీ రావాలి. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి పరలోకమందు మీ బహుమానం ఏమండి, ఓన్లీ హెవెన్, పరలోకంలోనే కాదు భూలోకంలో కూడా మీ బహుమానాన్ని దేవుడు అధికం చేస్తాడు. ఉదాహరణకి యేసోబే సార్ వచ్చాడు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు. పోతిఫర్ ఒక
వాస్తవాన్ని గ్రహించాడు. ఎందుకు గ్రహించాడంటే దేవుడు కేవలం యోసేపు కొరకే ఇతని కళ్ళు తెరిపించాడు. పోతిఫర్ కళ్ళు తెరిపించాడు. ఏంటంటే అతడు చేసే ప్రతిదీ కూడా, చేస్తున్న ప్రతిదీ దేవుడు ఏం చేస్తున్నాడు? బ్లెస్ చేస్తున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తామంటే ఆశ్చర్యపోయాడు. రే, ఈ హెబ్రీ బావ, ఈ యవనుడు సామాన్యుడు కాదు, దేవుని కలిగి ఉన్నాడు, దేవుడి ఇతను తోడుగా ఉన్నాడు. అరే, ఎప్పుడు విత్తనాలు వేసినా ఇన్ని 100 ఎకరాల్లో పంట సరిగా పండేది కాదు. వీడేసాడు చేత్తో, పంటే పంట. ఆ సమస్య తీరేది కాదు, ఏ లాభం వచ్చేది కాదు, ఆ తీసుకున్నవాడు డబ్బులు ఇచ్చేవాడే కాదు. అది బ్లెస్సింగ్ అలాగొస్తుంది మనం సరైన భక్తి బ్రతుకు కలిగి ఉంటే. అంతా చూసేసాడు, నాకెందుకు ఈ తెప్పలో, వీడే చూసుకుంటాడనే, మొత్తం నువ్వు చూసుకోపో యోసేపా అన్నాడు. ఇంకంతే, చక్కగా చూసుకుంటున్నాడు. వినండి, అర్థం చేసుకోవాలి. ఒకవైపు నీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఆనందంగా ఉంటూనే ఉంటావు. నీ ఆనందాన్ని దుఃఖంగా చేయటానికి కదా, నీకు నెమ్మది లేకుండా గలివిలి చేయటానికి శోధకుడు స్టార్ట్ అవుతాడు. చక్కటోడు కదా, యూదుడు కదా, అందమైన వాళ్ళు. ఇంకా ఈ పోతిఫర్ భార్య కన్నేసింది. ఏం నేను చెప్పను, చెడ్డ బ్యాడ్ థింక్ అనమాట, చెడు ఆలోచన చేసి ఏదేదో అంటే, ఇంకా ఆయన ఒకే ఒక మాట అంటాడు. ఆ మాటే చదవండి చాలు. అది ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. చాలు, చూసారా? అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదు కదా యేసోబు. దేవునికి భయపడి ఆ తప్పు పని చేయటానికి ఇష్టపడక పారిపోయాడు. అంటే అదే నేను చెప్తున్నాను, యవ్వన బిడ్డలు, చెడుకి పారిపోండి, మంచికి పరిగెత్తుకుంటా రండి. చెడు విషయంలో పారిపోవాలి, మంచి విషయంలో పరిగెత్తుకుంటూ రావాలి. గట్టిగా చెప్పకూడదు. ఇది కావాలి నానా. నేను చెప్తున్నాను, నిష్ఠా నియమం కలిగేలాగా మీ బ్రతుకు కాపాడుకోండి. రాబోయే దినాల్లో రాజులు అవుతారు మీరంటే. రాజులు అంటే ఇప్పుడు రాజులు కిరీటాలు లేవులేండి. నీ జాబ్లో ఆవేరా ఏవేరా సాఫ్ట్వేర్ ఉన్నాయి. నువ్వు ఇంజనీర్ చదువుతున్నావో, డాక్టర్ చదువుతున్నావో, ఎయిర్ హోస్ట్ ఇంకేమనుకుంటున్నావో, ఆ స్థితిని దేవుడు నీకు సొంతం చేస్తాడు. దేవుళ్ళు దీవెనలు ఉన్నాయండి, పొందుకుంటానికి కొద్ది కష్టపడాలి. ఇంట్లో కూర్చొని గుర్తొచ్చినప్పుడు దేవా నాకు ఉద్యోగం అంటే వచ్చేది కాదు, దేవా నేను పాస్ అవ్వాలంటే ఏది కాదు. దానికి తగిన ప్రయాస, దైవ భయము, భక్తి, యథార్థత కలిగి బ్రతకాలి. ఇంత భయంకరంగా మరి శోధన వచ్చేసింది చూడండి. మంచి బిడ్డకి నిందబడింది. ఇంకోటి కూడా అండి, పోతిఫర్కి అంతా తెలుసు. ఒక మాట అంటాడు కదా, అదేగా దేవుడు ఇతనికి. అది దేవుడు తోడుగా ఉన్నవాడు తప్పుడు పనులు చేస్తాడా చెప్పండి అన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. నేనేం చెబుతున్నానంటే వాళ్ళ వాక్యాధారంగా, ఇక్కడ నా సంఘం పాస్టమ్మ గారు ఏం చూడట్లేదులేని, బ్రదర్స్ బాప్తిసం పొందినాడు, బయటకు వెళ్ళి సిగరెట్ తాగేవో, మందు తాగుతున్నావో, వాళ్ళు మేము ఎవరు చూడకపోయినా మీరే చెప్పండి, ఆయన చూస్తున్నాడు. మన చిన్న నాటికి కూడా వేసారుగా, ఆయన చూస్తున్నాడు. మనుషులకు భయపడి ఏంటండి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడ్డవాడు ఏ తప్పుడు పని చేయడు, దొంగతనం చేయడు, అబద్ధం ఆడడు, పొరుగువారిది ఏది ఆశించడు, స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు. అంటే అర్థం ఏంటంటే, నీ చేత్తోనే గుణపం తీసుకొని గొయ్యి తవ్వుకుంటున్నావు. నువ్వు దేవుణ్ణి ఎరగని వాడువైతే, ఎరగని వ్యక్తి అయితే, బాప్తిసం పొందని వ్యక్తి అయితే అదొక లెక్క.
నువ్వు రక్షించబడి నువ్వు దేవుని నామాన్ని అవమానపరచడానికి ఆరంభిస్తున్నావు కనుక నీ గొయ్యి నువ్వు తోకుంటున్నావు. కనుక పరిశుద్ధత కాపాడుకోవాలి భక్తులు. భక్తితో పాటు దేవుని భయం కావాలి. ఇంత భయం కలిగి ఉన్నాడు కనుకనే అన్ని అవకాశాల అనుకూలతలున్నా కూడా ఎవరు లేరు అక్కడ. తప్పు చేయలా, పారిపోయాడు. పోతిఫర్కు అంతా తెలుసు. దేవుడు తోడుగున్నాడు. హెబ్రీ యవనస్తుడికి వీడే తప్పు పని చేయుడు. అంతే. పిలాతుకి అలాగూ తెలుసో యేసు ప్రభువుల వారు నీతిమంతుడని. అయినా సమాజానికి భయపడి చేతులు కడుక్కొని సైడ్ అయ్యాడు. చాలామందికి అన్నీ తెలుసు. ఈ సంగతి తెలియదా? మీ ఆత్మీయతలు ఎలాంటిదో తెలీదా? ఎంత నిష్ఠా నియమము కలిగినటువంటి ఆమె తెలీదా? ఆమె తప్పుని ఎంకరేజ్ చేయదు, అక్రమాన్ని ఏమాత్రం కూడా ఇష్టపడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడింది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎట్లా బ్రతకాలి, ఇలాగ ప్రార్థన చేయాలి గట్టిగా చెప్పిద్దా. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే పత్యం చేయలేక వెళ్ళిపోతున్నారు. ఎందుకు నిలవలేకపోతున్నారంటే ఆ వెలుగులో నిలబడలేక అమ్మో కళ్ళు పోతున్నారని పారిపోతున్నారు. అది సత్యం కావాలండి. ఎక్కడ ఇద్దరైతే ఏమి ముగ్గురైతే ఏమండి ప్రభు అన్నట్లు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందరు వారి మధ్య అంటే ఈ వరస్ట్ జనాలు కాదు, భక్తి కలిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నా చాలు. వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటారు. వారిలో ఒంటరైన వారు ఎంతమంది అట? అది 10,000 మందిని దేవుడు చేస్తాడు. ఇది ఏదున్నా లేకపోయినా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి మనం. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పారిపోయాడు. పారిపోతే అతన్ని శిక్ష వేశారు, జైల్లో వేశాడు. అక్కడ కూడా దేవుడు అతనికి తోడయ్యుండి ఖైదీల మీద అధిపతి అయిపోయాడు. ఏందండి ఈ చిత్రం? ఈ చెరసాల గురించి, జైలు గురించి తెలిసిన వాళ్ళకి బాగా కొన్ని విషయాలు తెలుసు. కొత్తోడు ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, వాడిని అల్లాడిస్తారు, వాడి చేత పనులన్నీ చేయిస్తారు, ఏడిపిస్తారు. అలాంటిది ఇప్పుడు వెళ్ళినటువంటి యేసోబు ఆ చెరసాల నాయకుడు, నువ్వు చూసుకోయా, ఏదో నీ ముఖం చూస్తే చాలా మంచివాడు ఉన్నావు, కనీసం మా లాఠీ దెబ్బల కంటే నువ్వు మాట్లాడితే వీళ్ళు ఏమైనా లైన్లోకి వస్తారేమని అని అప్పగించాడు. అది కదా భక్తి బ్రతుకంటే. నేను చెప్తున్నాను, నేను నీవు మనందరం మన నీతి నిజాయితీని మనం కాపాడుకుంటే దేవుడు మన తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. మందిరంలో ఒక నటన, బయట ఒక నటన, ఇదంతా మన జీవితాల పతన. ఇంకంతే ఏమి లేదు, యథార్థంగానే మనం బ్రతకాలి. అక్కడ నాయకుడు అయిపోయాడు. అక్కడ దేవుడు తోడుకున్నాడు. కళలు ఇప్పుడు వాస్తవంగా అంత సన్నిహితంగా అతనంటే గౌరవం లేకపోతే పానదాయకునికి భక్ష్యకారునికి ఇద్దరు కళ వస్తే ఈయనకెందుకు చెప్తారు చెప్పండి? ఎందుకు చెబుతారు చెప్పండి? అంటే ఇతనిలో ఉన్నటువంటి దైవత్వాన్ని కూడా వాళ్ళు గమనించారు. నీ ఇంటి పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు, అమ్మా కొద్ది ప్రార్థన చేయవా, వాడు పిల్లడు పరీక్ష రాయటానికి వెళ్తాడని చేయించుకోవాలి. అబ్బో ఈమె అన్నట్లుగా ఉండకూడదు. అరే అన్న అయ్యా ఒక మాట, నేను ఎక్కడ లేమని ఒక్క మాట చేయలేయా, ప్రార్థన చేయించుకుంటారు. ఇది మనం సంపాదించుకోవాలి. సమాజం మన సత్ప్రవర్తన బట్టి జనాలు మన దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. చెరసాలు వచ్చి పానదాయకుడు చెబుతున్నాడు, నాకు కల వచ్చిందయ్యా, 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి రాజుగారికి గిన్నెను అందిస్తున్నాను. భక్ష్యకారుడు చెప్పాడు, ఏమైందంట, ఆ భక్ష్యాలన్నీ కూడా గద్దలు కొట్టుకెళ్తున్నాయండి. అంటే అయ్యా ఇక నువ్వు 3 రోజులు శిక్ష అనుభవిస్తావు, నువ్వు 3 రోజుల్లో మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి పాత్రను అందిస్తావు అని చెప్పాడు. ఎట్లాగైతే కలభావం చెప్పాడు అలాగే జరిగింది. హల్లెలూయా. ఇక ఆ తర్వాత రాజుగారి కళ రావడం, ఆ కలభావం చెప్పడం, తర్వాత ఈయనే ఐగుప్తు దేశానికి 2వ రాజు కావడం. ఇది కదా దేవుని దూతలు తోడుగా ఉండమంటే. ఒక్కొక్క మెట్టు దూతలు మన పైకెక్కిస్తూ ఉంటారు ఆశీర్వాదం. కనుక చెడుతనాన్ని విసర్జించాలి. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు దూతలు మనల్ని వెన్నంటి ఉంటారు. ఆపదలు నన్ను
వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి ఆపదలో నన్ను లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నేను వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా స్తోత్రం హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉన్నారు మనకు మాదిరి. మన వినికిడిలో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్న యోబు గారి దగ్గరికి వెళదాంలేండి. యోబు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. 1వ అధ్యాయము. పరలోకానికి సైతానుగాడు వెళ్ళి యెహోవా దేవునితో వాదోపవాదాలు పెట్టుకుంటున్నాడా యోబు విషయమై. అది ఈయనేమో వాడిని వదిలిచ్చాడు. సాతానా ఎక్కడి నుంచి వచ్చావంటే భూలోకంలో అటు ఇటు తిరుగులాడుతూ అమ్మా అందులో సంచరించు వచ్చుదని. అది ఇక్కడ ఒక చిన్నది ఉంది, మీ జ్ఞాపకం చేయాలి. సంచరిస్తూ వచ్చాడంట, అటు ఇటు తిరుగులాడుతూ అందులో. అది ఇక్కడ ఇద్దరు భూలోకంలో సంచరిస్తారు. ఒకళ్ళు సువార్థికులు, సేవకులు, సేవకురాలు, దేవుడు సేవ కొరకు పిలిచినటువంటి వాళ్ళు సంచరిస్తారు. యేసుప్రభు వారు కూడా అనేక పల్లెలు పట్టణాలు సంచరించుచు, పౌలు కూడా అనేక పల్లెలు పట్టణాలు సంచరించుచు సువార్త ప్రకటించి నశిస్తున్న వారిని దేవుడి దగ్గరికి నడిపించారు కదా. వీళ్ళు సేవ కొరకు. అలాగే లోకంలో సైతానుగాడు సంచరిస్తారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఇంట్లో గురిగా కూర్చోకుండా కొంపలమ్మటి తిరుగుతుంటారు. పౌలయ్య తిమోతి అంటాడు, ఏంటంటే వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన అపవిత్రమైనటువంటి ముచ్చట్లు. ఇంటింటికి వెళ్ళి అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ చెప్పి కుటుంబాలను పతనం చేస్తారంట, కుంపు చేస్తారంట కుటుంబాలను. విశ్వాసులు చెప్తున్నాను, మీకు సమయం ఉంటే మందిరానికి దగ్గర ఉంటే వచ్చి మోకరించి మందిరంలో ప్రార్థన చేసుకోండి. దూరంగా ఉంటే ప్రార్థన చేసుకోండి. నేను పాలపాటు దర్శిస్తానికి వెళ్తే ఒక బిడ్డ బైబిల్ చేత్తో పట్టుకున్నాను. అంటే బైబిల్ చదువుకుంటున్నాను. నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే భాగ్యం ఏముంది నాకు చెప్పండి. బైబిల్ చదువుకోండి, చదువున్న బిడ్డలు ప్రార్థన చేసుకోండి, కొంపలమ్మటి తిరగొద్దు. ఏదైనా దేవుడు సంగతులు మాట్లాడుకో అనుకోండి. నీకు ఒక అనుమానం వచ్చింది, నీకు ఒక భయం వచ్చింది, నీకు సమస్య వచ్చింది, పక్కనే ఉన్న నీతో కూడా రక్షించబడి నీ సోదరి సహోదరుడు ఉండాలని అనుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళే విషయాలు చెప్పాలి. ఇట్లుంది ఇట్లుందంటే ప్రార్థన చేద్దాం అక్క ప్రార్థన చేద్దాం చెల్లి అని ప్రార్థన చేసుకుంటారు. సైతానుగాడు అటు ఇటు తిరుగుతూ వాడు సంచారం చేసినట్టుగా దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు జాగ్రత్త కాపాడుకోండి. విలువైన భక్తి జీవితం. పనులన్నీ అయిపోయినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, యజమానుడు డ్యూటీకి వెళ్ళాడు. హాయిగా ఫ్రెష్ అయ్యి బైబిల్ చదువుకొని 1-2 అధ్యాయాలు ప్రార్థన చేయి. అది నీ కుటుంబానికి క్షేమకరం, నీ సంఘానికి అభివృద్ధిని కలుగా చేస్తుంది. ఇది మా అక్కలారా మీ డ్యూటీ. అన్నలారా మీరు కూడా టైం వ్యర్థం చేసుకోవద్దు. పిచ్చిగా లోక సంబంధమైన స్నేహితులు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే ఎలాగాకండి. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం అపహాస్యులు కూర్చుండు చోటున అది జాగ్రత్తగా మీ ఆత్మస్థితిని కాపాడుకోండి కదా.
దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరిపి ఈ నియమాలన్నీ మనం పాటిస్తుంటే నీకంటే భూమి మీద గొప్పోడు ఉండడు. ఈ నియమం కావాలి. వీడు తిరుగులాడుకుంటూ వెళ్ళి అక్కడ కూడా కుంపు పెట్టడానికి వెళ్ళాడు. అక్కడ పరలోకంలో కూడా అక్కడేమో యెహోవా దేవుడు, భూలోకంలో నా భక్తుడును ఏబును గురించి ఎప్పుడైనా విచారణ చేసావా? అతడు ఎలా అంటాడని సాక్ష్యం ఇస్తున్నాడు. న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి ఇది భూమి మీద అతని వంటి వాడు ఎవడును. ఇక్కడ భూలోకంలో మనుషులే మనకు సాక్ష్యం. అబ్బా అంటున్నారు. ప్రార్థనకి వెళ్ళిందంటే అబ్బా ఏం ప్రార్థనకి వెళ్తాడు ఆయన. చూసారా, మనుషుల దగ్గరే మనం సాక్ష్యాన్ని పొందుకోలేకపోతాం. అది మనం సంపాదించుకోవాలి. యోబు ఎలాగ సంపాదించుకున్నాడంటే అతడు ఎలాంటి వాడు? అది చదువు. ఫస్ట్ ఒకటి యథార్థత ఉంది ఆయనలో, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని. ఇది ఎన్ని ఆత్మీయ అనుభవాలు, ఇంత మంచి క్యారెక్టర్ అయింది. యథార్థత ఉందా? భయభక్తులు ఉన్నాయా? న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? ఇవన్నీ కూడా పరీక్షలు చేసుకోవాలి. భక్తి అంటే నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకటం కాదు. దైవ నియమంలో బ్రతికేది దైవ భక్తి. అది దైవ భయంతో పెనవేయబడి ఉంటుంది. కనుక వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే దూతలకు ఆర్డర్ వేస్తాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అంటే ఇప్పుడు చదువున్నాను. ఇక్కడ ఆయన చెప్తాడు, సాతానుగాడు ఈ మాట అంటాడు. ఏ మాట అంటాడు? అతడు నీ నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించునుడు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది. గట్టిగా చాపట్ల కొట్టండి. అది దేవుడంటే భయము, భక్తి, చెడుతనాన్ని విసర్జించాడు, న్యాయవంతుడు, యథార్థత కలిగిన వాడు. కనుక దేవుడు దూతలను పంపించేశాడు. దూతలు ఏం చేశారు? ఆయనకు సెక్యూరిటీ. ఒక ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి బాడీ గార్డ్స్ ఉంటారు స్పెషల్గా. ఆయన మీటింగ్లు నిలబడ్డ ఎట్లాగా కవచంగా చుట్టూ రౌండ్ వేసి ఉంటారు. ఎవడైనా శత్రువు గన్ పేల్చినప్పుడు వీళ్ళకి తగిలిద్ది, ముందు వీళ్ళు చనిపోతారు. ఆ తర్వాత ఇది ఎరిగి మిగతా వాళ్ళు ఈయన భద్రంగా ఉంచేస్తారు. అలాగే దేవుడు యోబుకుని దిక్కులు చూడకుండా బైబిల్ చూడాలి. ఒకటి అతనికిని, 2 అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి. అది చుట్టూ దేవదూతలు వచ్చేసారు. అతనికి వచ్చారు, ఇంటి భార్య బిడ్డలకి వచ్చారు, అతనికి కలిగిన ఆస్తి ఐశ్వర్యం ఎక్కడెక్కడ ఉందో సెక్యూరిటీ మొత్తం వచ్చేసాం. దూతలు చుట్టూ ఉండిపోయారు. తర్వాత టెస్ట్ కొరకు వదిలిపెట్టేశాడు అనుకోండి, అది వేరే లెక్క. తర్వాత ఆయన కూడా 2 అంతలుగా దీవించబడ్డాడు. అయినా ఇది యోబు వలె మనం కూడా దేవుడంటే భయము, భక్తి, చెడుతనాన్ని విసర్జించి న్యాయంగా బ్రతకాలి, అన్యాయంగా కాదు కదా. న్యాయవంతులు, యథార్థవంతులుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ దూతలు వచ్చేస్తారు. నీ బిడ్డ కాన్వెంట్కి వెళ్తున్నాను అనుకోండి, వాళ్ళు వచ్చేస్తారు, బిడ్డకు తోడుగా ఉంటారు. యజమానుడు ఉద్యోగానికి వెళుతున్నాడు, తోడు దూతను. వెళుతున్నావు, నీ రాకపోకలు యందు వారు నీకు తోడై ఉంటారు. పాదాలు కూడా రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. దేవుని యొక్క సెక్యూరిటీ ఎలాగుంటుందంటే, నేను అప్పుడు 10th క్లాస్ అండి, మేమందరం ఒక ఇంట్లో చదువుకుంటున్నాడు, పూరిల్లు. ఆ పూరిల్లు అయితే కొద్దిగా
ఆ బొంగులు అవి ఉంటాయి కదా, లూజుగా ఉన్నాయి కొద్దిగా. నేను అలాగూ పడుకుంటున్నప్పుడు ఇంతలా అనమాట, ఒకటి ఇలా ఉంటుంది అనమాట. బొంగు ఏదో అంటారు, మర్చిపోయి వాటి గురించి. అది ఊడి నిద్రపోతున్నా, ఊడి మీద పడపోతుంది, వచ్చి గుండె మీద ఇక్కడ పడింది, ఇట్లా గుచ్చుకుంటుంది అన్నమాట. నాకు తెలియకుండా ఆటోమేటిక్ చేయట్టు వెళ్ళిపోయింది, ఆ చేతిలో పడిపోయింది. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు తన దూతల చేత నా చేతిని ఇచ్చి, అది అలా జరుగుతాయి కొన్ని. మీరు ప్రయాణం వెళ్ళేటప్పుడు కానీ కొన్ని విషయాల్లో దేవుని దూతలు సెక్యూరిటీ మనకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఉంటారు అక్కడ, ఆ డాక్టర్ల నర్సులతో పాటు దూతలు కూడా ఉంటారు. ఇలాంటి ఆధిక్యత దేవుని పిల్లలకు మీరు నమ్మండి, ఇది వాస్తవం. అది నానా చక్కగా అన్నీ మంచిగా అయిపోతాయి. బాగుందయ్యా, ఫ్రీ డెలివరీ అయింది, బాగుంది, ఆపరేషన్ సక్సెస్ అయింది, బాగుంది, అది మంచిగా జరిగింది, అన్నీ మంచిగా దేవుడు చేస్తాడు. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, దూతలు మన దగ్గరికి రావాలంటే చెడుతనం అనేది చేరువలో ఉండకూడదు. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి కదా. ఈ నీతి నియమంలో మనం బ్రతుకుతూ ఉండగా ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఏమాత్రం మన సంరక్షణలో ఆలస్యం చేయడు. ఒక మాట ఉందిగా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడనట్లుగా. ఈ వండర్ఫుల్ వాడు. ఇంకొక విషయం ఒక్కటే నేను చెప్పేది ముగిస్తాను, నా టైం గంట అయిపోద్ది, గంట కంటే ఎక్కువ ఎందుకులేండి మరి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మన దగ్గరికి వెళ్ళిపోదాం, 5 నుంచి చదువుకుంటారు రండి. చూడండి, పేతురు సువార్త బాగా చెప్తున్నాడు, చాలామంది మారిపోతున్నారు. అంతమటుకంటే ప్రపంచంలోని అనేక దేశాలు పరిపాలన చేసే రోమీలు కూడా మారిపోతున్నారు. మీకు తెలుసుగా, కొర్నేలు ఎవరు? ఆయన రోమీయుడే. ఆయనే కుటుంబంతో కలిసి దేవుడు అంటే భయం భక్తి కలిగి ఆయనకు కూడా దేవుడు దూతలు వచ్చారులేండి. ఇంట్లోనే చాలామందిని సమావేశపరిచి వాక్యం చెప్పిస్తే మారి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇలా చాలామంది మారిపోతున్నారు అని ఇక రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, అసలు ఎంతమంది ఈ క్రైస్తవులుగా మారిపోవడానికి కారణం ఎవరంటే ఆ పేతురు అని ఆయన ఉన్నాడండి. ఆయన ఒక కుంటోడిని బాగు చేశాడు, పుట్టుకుంటోడిని. ఒక ఆమె చచ్చిపోతే ప్రార్థన చేసి బతికిచ్చాడు. ఏం లేదు, ఆయన నడికట్టు తగిలితేనే బాగైపోతున్నారు, నీడబడితేనే రోగులు స్వస్థపరచబడుతున్నారండి. అతనంటే డేంజరు. చివరికి మనోళ్ళందరూ కూడా క్రైస్తవులు అయిపోయి క్రైస్తవ రాజ్యం అయిపోతుంది. ఆయన క్రైస్తవ రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి రాలా యేసు ప్రభు కానీ భక్తులు కానీ, పరలోక రాజ్య స్థాపన కొరకు. ఏమంటాడు యేసయ్య? పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొందమన్నారు. అది వీళ్ళకి తెలియట్లా. ఈ రాజకీయవేత్తలు, ఈ అధికారులు భయపడుతున్నారు. క్రైస్తవ్యం పెరిగిపోతే ఇంకా మా ప్రభుత్వం పడిపోద్ది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎవరో నిలబడతారు కానీ ఎమ్మెల్యేలుగా, ఎంపీగా ఏ క్రైస్తవుడు నిలబడటానికి ఇష్టపడరు. రాజకీయం అంటేనే అబద్ధం, అక్రమం, అన్యాయం చేయాలి. సాధ్యమైతే రాజరికం ఉండే వస్తుంది. వాడు రాజు అవటానికి తండ్రిని చంపినోడు లేడా, అన్నలను చంపినోడు లేడా, కొడుకుని చంపినోడు లేరా? వాడికి ఏం కావాలంటే అధికారం, పెత్తనం, ఆధిపత్యం, రాజరికం కావాలి. ఎవడు తెస్తే వాడికి ఎందుకు, నేను రాజు కావాలి. అంత దుర్మార్గమైంది. కనుక నీతి నియమంలో బ్రతకాలన్న క్రైస్తవులు రాజకీయంలోకి వెళ్ళటానికి ఇష్టపడరు. కాకపోతే మన డ్యూటీ ఏంటంటే, ఎవరు రాజులు అధికారులు అయ్యి పాలన చేస్తున్నారు కదా, పాలకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు చెప్పాడు కదా, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఇప్పుడు రాజరికం కాదు కదా, కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనబడేవారు రాజులుగా పాలన చేస్తున్నారు కనుక ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరు ప్రధానమంత్రి అయినా వారి కొరకు ప్రార్థన
చేస్తాం కదా. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఉండి అందరు క్షేమాన్ని కోరుకునేవాడే క్రైస్తవుడు. అది మన డ్యూటీ, అది మనం చేస్తాం. అందుకని సువార్త ప్రకటించి నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళటానికి సువార్త చెబుతున్నాం. కానీ అందరూ క్రైస్తవ మతంలో చేరి క్రైస్తవ రాజ్యం చేయాలి, పాలన చేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదన్న సంగతి అందరూ గమనించాలి. హృదయం దేవునికి ఇవ్వాలి, పరలోక మార్గంలో నడవాలి. క్రైస్తవం మతం కాదు, మార్గం. ప్రభువారే అన్నాడు, నేనే అది సత్యమును. కనుక ఆయన ద్వారా పరలోకం, కనుక ఆయన గురించి మనం చెబుతున్నాం. ఇది అర్థం కావడంలో అక్కడ కూడా రోమా గవర్నమెంట్ అర్థం కాకుండా ఈ పేతురు అనబడేవాడు ఉంటే మన రోమా సామ్రాజ్య పతనమైపోయి క్రైస్తవ రాజ్యం వస్తుందని తీసుకెళ్ళి చెరసాలు వేసి ఆ పకడ్బందీగా సెక్యూరిటీ పెట్టేశాడు. అడుగు బయటకు పెట్టడానికి వీలు. ఆయన పడుకున్న దగ్గర కూడా చుట్టూ వలయంగా ఉన్నారు సైనికులు. సంఘం ఎందుకు ఊరుకుంటుంది? దానా ఊరుకోవాలి. పేతురు అయితే చెరసాల్లో, పేతురు చెరసాల్లో ఉంచబడును. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో, గట్టిగా చప్పలు కొట్టండి, బాగా వినండి, మీరు అర్థం చేసుకోండి. మీకు ఎవరికి ఏ శ్రమైనా కష్టమైనా, కొంతమంది సంఘాల్లో కూడా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. కొన్ని సమస్యలు ఇబ్బందులు అవి చెప్పరు. అందరికి చెప్పకపోయినా నీ తల్లికి నువ్వు చెప్పుకోవాలి. మేము సావుకులు కానీ సావుకురాలు కానీ ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళం కాదు. మీరు మీ సొంత తల్లిదండ్రుల కంటే మమ్మల్ని నమ్ముతున్నారు. మీ నమ్మకాన్ని మేము ఎందుకు వమ్ము చేస్తాం? ఇప్పుడు మీకు అవమానం జరిగితే ఒకటి, నాకు జరిగితే ఒకట. మీ శారీరకంగా మీ అమ్మ నాన్న మీకు పేరెంట్స్, ఆత్మ సంబంధంగా మేము పేరెంట్స్. పెళ్ళైనాక దూరం అయిపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఏదేమన్నా కూడా ఈ పేరెంట్స్, ఈ ఆత్మీయ తల్లిదండ్రులు మీకు దూరం కారు. వాళ్ళు మర్చిపోవచ్చేమో కానీ మేము నిద్రలో కూడా మర్చిపోము. మీ యోగక్షేమం కొరకు, మీ దీవెన కొరకు, కుటుంబాల కొరకు మేము కావలి వారం కనుక మేము ప్రార్థన చేస్తాం. అది అంత భయంకరమైన సన్నివేశమైనా వాళ్ళకి మనం చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మన కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరికి చెప్పరు. చాలా ఇళ్ళు మేము దర్శిస్తాం, అక్కడికి వెళ్తాం, అక్కడ ప్రాబ్లమ్స్, అక్కడ అవమానం, నింద పక్కన వాళ్ళకి ఎందుకు చెప్తాం? మా మైండ్లో పెట్టుకొని ప్రార్థన చేస్తాం. అది ఒకటి కొన్ని చెప్పాలి. పేతురయ్య చెరసాల్లో వేయబడిన సంగతి సంఘానికి తెలుసు. సంఘం అంతా జాన్ మార్క్ ఇంట్లో సమావేశమయ్యారు. అన్న ఎక్కడికి వెళ్ళొద్దు, అక్క ఎక్కడికి వెళ్ళొద్దు, అందరం మన నాయకుడి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘం ఏం చేస్తుంది అక్కడ? అత్యాశక్తితో. అది వినండి, బాగా వినండి. సంఘాల్లో కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసే ప్రార్థన పనులుంటే దోతలు మన ఇళ్లలో ఉంటాయి, దోతలు ఉంటారు, మన సంఘాల్లో ఉంటారు. గట్టిగా తప్పుడు పడదా. దేవునికి స్తోత్రం. ఏ అపాయము గట్టిగా
నా సకల సింహాసనం నీలో నివసింపచేసి ఇదిగో నా సకల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. కనుక సరిగా ప్రార్థన చేసే సంఘ బిడ్డలుంటే దోతలు వచ్చేస్తారు ఇంకంతే. ప్రార్థన లేకుండా అల్లరి చిల్లరగా అసూయగా అక్రమముగా అన్యాయంగా ఆచారబద్ధంగా ఏమండి పట్టి పట్టునట్లు ఉండి ఉండనట్లు చేసి చేయనట్లు ఈ భక్తి బ్రతుకున్నటువంటి వాళ్ళు ప్రార్థన వలన దేవుని సింహాసనం కానీ పరలోక వాక్యలు కానీ తెరిచి దూతలను రప్పించలేరు. దూపం వెళ్ళిపోయింది పైకి, పరలోక సింహాసనం కదులుతూ ఉంది. చూశాడు, సంఘం ప్రార్థన చేస్తుంది. వారి నాయకుడు చెరసాల్లో సంఖ్యల చేత బంధించబడ్డాడు. చూశాడు దేవుడు, దూతను పిలిచాడు. చిత్తం ప్రభు, అక్కడికి వెళ్ళు, రోములో ఉన్న చెరసాలకు వెళ్ళు, అక్కడ నా భక్తుడు ఇదిగో వాళ్ళ ఆత్మీయ తండ్రి పేతురు, సీమోను పేతురు చెరసాల్లో ఉన్నాడు, విడిపించుకోన్నా. వెళ్ళిపోయాడు. చాలా సునాయాసంగా కొన్ని మనం దేవుని దగ్గర సంపాదించుకోవచ్చు. అలాంటి సంఘం వల్లే మనలో ఐక్యత లేకపోతే దేవుడు ప్రార్థన ఆలకించడు. సంఘం అంతా అత్యాశక్తితో ఐక్యత ఏక మనసు కలిగి, అమ్మా మరియమ్మరా, మార్తమ్మరా, యాకోబు, యేసోబు రండి అన్నప్పుడు వస్తానన్నా, వస్తానక్క, వస్తాను, అందరూ వచ్చేసారు. అదే నాకు కుదరదు ఈరోజు, ఈ సాకులు లేవు. ఆత్మకార్యాన్ని కొంతమంది సిద్ధపడరు, వారు సైడ్ అయిపోవడానికి ప్లాన్ వేస్తారు తప్పించుకుంటాను. నేను చెప్తున్నాను, ఒకవేళ మంచి ఫంక్షన్లు అన్నా నువ్వు తప్పించుకో, ఓకే, మంచి ప్రార్థన నువ్వు తప్పించుకున్నావంటే నీకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఇది గమనించాలి. అది ఉపవాస ప్రార్థన కానీ విజ్ఞాపనే కానీ ఆత్మ సంబంధమైనది ఎవరి కొరకు ప్రార్థించే కార్యక్రమం కానీ దాన్ని దూరం చేసుకోకూడదు. అందరూ వచ్చేసి ఆడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు దూతను పంపించేశాడు. దేవుడు దూతను పంపించాడండి. ఆ సంఘటనలు చదవండి. ప్రభువు దూత పేతురు గారి దగ్గర నిలిచారు. వీళ్ళ ప్రార్థన బట్టి దూత వచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. అతడు ఉండిన గదిలో అది వెంటనే చీకటితో ఉన్న గది అంతా వెలుగుమైపోయింది. రెండవది, దూత పేతురికి నిద్రపోతాను, ఇంకేముందలే రేపు మాపు జడ్జిమెంట్, ఆ తర్వాత నాకు చిరచ్ఛేదన చేస్తారు, నేను చనిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, హతసాక్షి అయిపోతానని అనుకున్నాడు. ఇంక అయిపోయిన టైం, ఎంతవరకు చేయాలో సేవ అంతవరకు చేశాను అనుకున్నాడు. ఇక్కడేమో సంఘ ప్రార్థన బట్టి దేవుడు బ్రతికిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కొద్దిగా డీప్గా ఆలోచించాలి. వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, అందులో అర్థం ఏంటో పరమార్థం ఏంటో మనం చేయవలసింది ఏంటో అది తెలుసుకోవాలి. దూత తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడను. నెక్స్ట్, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని, అతడు అలాగూ చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి చూడండి, దూత లేపడం, తట్టడం, పాదరక్షలు తొడుక్కోమంటాం, రడం కట్టుకోమంటాం, దూత వలన జరిగినది
ఇది నిజంగా జరిగింది కాదు. అది ఏమనుకున్నాడు ఇక్కడ? దర్శనం వచ్చింది అనుకున్నాడు పేతురు గారు. ఎంత మెరుకులండి, అద్భుతం అండి. దర్శనం వచ్చింది అనుకుంటున్నాడు. ఇదంతా నా ఆత్మీయ కుమారులు కుమార్తెల యొక్క ప్రార్థన ద్వారా దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత వచ్చి నన్ను చెర నుండి నడిపిస్తున్నాడు అన్న సంగతి ఆయన కూడా గ్రహించలేకపోయాడు. అంత అద్భుతం. అందుకే దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. ఇలాగుండాలి మన ప్రార్థన. అమ్మో బలి జరిగిందే అన్నట్లుగా ఉండాలి. మర్కెల్ అంటే ఇది ఆశ్చర్య కార్యం. అంటే అది మీ ప్రార్థన ద్వారా దూతలు రావడం, ఈ కార్యాలు జరిగించడం. ఇంత ఉంది ప్రభావం. అది మనం ఆస్వాదించలేకపోతున్నాం, రుచి చూడలేకపోతున్నాం. కనుక ఈ దినమందైనను నిత్యము దూతలు మనతో ఉన్నట్లుగా దేవుడు తన దూతల ద్వారా అద్భుతాలు పరిచర్య చేయనట్లుగా మనం ప్రయాసపడదాం. ఇంకంతే. ఇక తర్వాత ఏం జరిగింది నాన్న? మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు. ఈర్నపు గౌని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే ఎట్లా ఉంది, అంత మ్యాజిక్ లా ఉంది కదా. తీసుంటారు ఆల్రెడీ, షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసుంటారు పేతురు గారి గురించి. దానంతట అది ఏమైందంట? తెరుచుకొనెను. ఒక వీధి దాటిన వెంటనే అది ఇక వెంటనే బయటికి తీసుకొచ్చాడు దూత. ఇంక పరలోకానికి వెళ్ళిపోయారు. చదువు. పేతురు ఇప్పుడేమొచ్చింది? మైండ్ బాగా వచ్చింది, మొత్తు పోయింది, తెలివి వచ్చేసింది. ఇప్పుడు దాకా మైకంలో ఉన్నాడు, విజన్లో ఉన్నాడు అనుకుంటున్నాడు, దర్శనంలో ఉన్నాడు. చాలా ఉన్నతంగా ఉంది కదా ఈ సంఘటన అనుకున్నాడు. తెలివి వచ్చి ప్రభు, అది ఇప్పుడు అర్థమైపోయింది. ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు గట్టిగా చప్పలమాట. అర్థమవుతుందా? ఎంత అద్భుతం చేయిస్తాడు దేవుడు తన దూతల ద్వారా. నేను చెప్తున్నాను, ఇంకోసారి చెప్తూ ఉన్నాను, దూతలు నిత్యం మనతో ఉండాలంటే మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దూతలు ఉండేది పరిశుద్ధమైన పరలోకంలో. వాళ్ళ గానాలు కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం. అది ఆ పరిశుద్ధ దూత సమూహము మనకు రావాలంటే తోడుగా చెప్పండి, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. చెడ్డ మాటలు, బూతులు, ఇవన్నీ ఏవేవో మైండ్లో పెట్టుకొని మాట్లాడతా దూతరమంటే ఎక్కడి నుంచి వస్తారు? దెయ్యాలైతే వచ్చేస్తారు అంతే. ఏం లేదు, ఒక చెడ్డ మాట మాట్లాడు, ఒక తిట్టు, లేకపోతే ఇంకేమైనా చేయి, ఇప్పుడు హాయిగా వచ్చి పక్కనే ఉంటాడు. ఇప్పుడు ముందు బాగానే ఉంటుంది, వస్తే తర్వాత నిన్ను నిలువున ముంచేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తుడు. ఇంకా చక్కగా వెళ్ళాడండి, వెళ్ళిపోయి తలుపు తడుతున్నాడు. అక్కడ ఆ గది దగ్గరికి వెళ్ళాడు. తడుతున్నప్పుడు ఒక చిన్న సన్నివేశం, ఇక్కడ ఒక అద్భుతం. తడుతున్నప్పుడు ఏం జరిగిందో చదువురా తల్లి, నేను నీకు ముగిచ్చేస్తా. తలుపు తట్టుచుండగా, అది చిన్నదంటే టీనేజ్ అనమాట, అంతేగానన్నా 13-14 సంవత్సరాలు మన పిల్లలు ఉన్నారే. ఒక తలుపు తట్టినప్పుడు ఆ రోది అనేటటువంటి ఆ టీనేజ్ అమ్మాయి ఆలకించుటకు వచ్చాను. ఆమె అది పాస్టర్ గారు సారాన్ని ఏం చేసింది? గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి, పేతురు అయ్యా నాన్నగారు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఇస్సాకు ఎలాగూ బలి పశువేది నానా అని అడిగినట్లుగా అబ్రహాం గారిని ఈ బిడ్డ ఈ రోదే వాళ్ళతో కూడా కలిసి పేతురు గారి కొరకు ఏం చేస్తుంది చెప్పండి. అదే అయ్యా మా నాన్న విడిపించయ్యా, మా ఆత్మీయ తండ్రిని, మా నాయకుడిని విడిపించయ్యని ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ఖైదీని విడిపిస్తుంది, సమస్యలకు పరిష్కారాన్ని కలుగా. అర్థమైందా? కొద్దిగా పిల్లల్ని సండే క్లాస్ పంపండి, ఎందుకు లేరా అనగాక. ఎంత సునాయాసంగా ఎందుకులే అంటున్నావో అంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పోగొట్టుకుంటున్నావు. పంపండి. వాడు వాక్యం నేర్చుకుంటారు, ప్రార్థన నేర్చుకుంటారు, విశ్వాసం పెంచుకుంటారు. మీకంటే కూడా గొప్పోళ్ళు అవుతారు వాళ్ళు. మీ విశ్వాసం కంటే కూడా వాళ్ళ విశ్వాసం వల్ల దేవుడు నీ ఇంట్లో కార్యాలు. అది వీళ్ళు చేయరు ప్రార్థన. సామెత ఒకటి ఉంది, ఆమె పెట్టదంట. అది అలాంటి వాళ్ళు ఉన్నారు. పంపించండి. ఎక్కడ సండే క్లాస్ అయితే అక్కడ బిడ్డలను పంపించండి. చూడు ఎంత రోజే ఎంత వండర్ఫుల్, ఎంత విశ్వాసం సంపాదించుకుందో, ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైందో అర్థమైపోయింది. పేతురయ్య గారు వచ్చాడు, ఇంకా పరిగెత్తుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయి గంతులు వేసుకుంటా. మనోళ్ళు ఉన్నారు, మన బ్యాచ్, వీళ్ళందరూ వెళ్ళట్టు హ్యాపీగా వెళ్ళిపోయి ఏం చెబుతుంది నాన్న? అది అయ్యగారు తలుపు దగ్గర నిల్చున్నాడని. అందుకు వారు చూడండి, ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన పిచ్చి చేశారు వీళ్ళు. అవి అట్లా ఉండద్దు కావడం. మనం చేసే ప్రార్థన తప్పక దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు. పిచ్చిదా అంటే వీళ్ళు వేసిన పిచ్చి ప్రార్థన. కొంతమంది భక్తి అలాగ ఉంటుంది, ఎన్నెన్నో అద్భుతాలు మేళ్ళు ఏవేవో పొందుకుంటారు. అక్కడ సేవకురాలని విశ్వాసాన్ని పిచ్చోళ్ళని చేస్తారు, మందిరాన్ని పిచ్చి చేస్తారు. చాలా ఉంటే విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటాయి. అన్నప్పుడు నెక్స్ట్ నానా అయితే అది చూసారా, ఈమెకున్న పట్టుదల ఈ రోజుకి, ఈ విశ్వాసం వాళ్ళకు లేదు. తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు పేతురు ఇంకను ఇంకేం కొడతానే ఉన్నాడు, తైలు ఇట్లా తట్టుచుందరా అట్ అయిపోయింది. సేవకులు పాత్రలు బతుకు వారు తలుపు తీసి ఇప్పుడు గట్టిగా చప్పలు. ఇది ఇక్కడ కూడా ఎంత గ్యాప్ అయిందో చూడండి. ఎంత బాధ ఉంటాడు పేతురు గారు. తలుపు ఇప్పుడు విశ్వాసులు కూడా అట్టే తయారయ్యారు కదా. దైవ సేవకులు సేవకురాళ్ళు మీ తలుపు తట్టేది, మీ గుమ్మం దగ్గరికి వచ్చేది ఎందుకంటే ఏలాంటి బంధకంలో నుండి అని విడిపించబలి దేవుని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటాను. ఇదొక అద్భుతం. కనుక ఈ 34వ కీర్తనలో 7వ వచనం రాయబడ్డట్టుగా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. కాబట్టి భయపడొద్దు. నువ్వు ఎడారిలో ఉన్నా ఆ దూతలు నీతో ఉన్నారు. ఆ దూతలు నిత్యము నీతో ఉండాలంటే దేవుడంటే భయము, భక్తి కలిగి ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థవంతంగా జీవించాలి, ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ మన బ్రతుకులో ఉన్నప్పుడు నిత్యము దూత మన వెన్నంటే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తోడు ఉంటారు. ఏ కార్యానైనా వాళ్ళు సఫలపరచుటకు ముందుకు వస్తారు. దీవెనను మన చేతికి అందిస్తారు. దేవదాసయ్య గారు చెప్పేవాడు ఆయన పుస్తకంలో. మరంటే వేకు సమయం అంట 4 గంటల నుండి దూతలట ప్రతి భక్తుని ఇంట ఒక బుట్ట ఆశీర్వాదపు గంప పెడతారంట. అంటే అర్థం ఏంటంటే నువ్వు మోకరించినప్పుడు ఆ గంప నీ ముందుకి వస్తుంది. వేకు ప్రార్థనలో ఉన్న ప్రాధాన్యత ఒక్క క్షణం జ్ఞాపకం చేస్తాం.
భక్తుడు చెప్పాడు, అది ఇతిహాసం అయినా అందులో వాస్తవం కూడా ఉంది. ఆ వేకుని రక్షణ పొందుకున్న బిడ్డల దగ్గర పడక దగ్గర అట్లా పెట్టేస్తాడు గంప దూత. మనం మోకరించినప్పుడు అది ముందుకి వస్తుంది, మన ఎదుటి. నువ్వే ఆశీర్వాద కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ దూతలు ఆ గంపలో ఆ ఆశీర్వాదాలు దీవెనలతో నింపి వెళ్ళిపోతారు. చప్పళ్ళు పడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని దూతలు దీవెనలు ఆశీర్వాదాలు అవి మనకు తీసుకురావడానికి ఆ గంప ఉండటానికి వేకు ప్రార్థన మీరు చేస్తున్నారు లేండి మంచోళ్ళు. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి అయినా 4:30-5 టైంలో మోకరించి ప్రార్థన చేయండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ దూతలు రావాలి, వారు కాపుదల నాకు కావాలి. అవి సంపాదించుకుంటానికి నాయన ఘనతను యోబుకున్న అనుభవం, అబ్రహాంకున్న అనుభవం, యేసోబుకున్నటువంటి అనుభవం, అయా ఆది అపోస్తల సంఘములో ఉన్న ఆ విశ్వాసులకున్న ప్రార్థన అనుభవం నాకు దయచేయి ప్రభు అని ఒక్క నిమిషం అందరూ హృదయం తెరిచి ప్రార్థన చేయండి నాన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. అందరూ కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. అయ్యా, నీ దూతలు నా దగ్గరకు రావాలి, రాత్రి పగలు వారు కావలి ఉండాలి, నన్ను సంరక్షించాలి. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. కర్తా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేయండి. స్తోత్రములు స్తోత్రములు